హాయ్ ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యొక్క షాక్ నుంచి తేరుకోకముందే ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మరొక హెలికాప్టర్ కూలిపోయింది ఫ్రెండ్స్. అయితే గమనించండి, గత 6 వారాల్లోని ఆ రాష్ట్రంలో జరిగిన 5వ హెలికాప్టర్ ప్రమాదం అండి ఇది. యాత్రికులు కేదార్నాథ్ తీసుకెళ్లేటటువంటి ఆర్యన్ ఏవియేషన్ చెందినటువంటి హెలికాప్టర్ ఎక్కువజామున ఆదివారం అంటే ఈ రోజేనండి ఎక్కువజామున 5:10కి గుప్తకాశీలో స్టార్ట్ అయింది. ఇది సుమారు 5 గంటల 18 నిమిషాలకి శ్రీ కేదార్నాథ్ జీ హెలీప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిందండి. అయితే 6 యాత్రికులతోటి ఇది గుప్తకాశీకి తిరుగు ప్రయాణం చేస్తుండగా వాతావరణం అనుకూలించక కూలిపోయిందండి. హెలికాప్టర్లో ఉన్నటువంటి 7 అంటే పైలట్ రాజ్వీర్తో సహా ఒక 10 సంవత్సరాల రాశి అనేటువంటి పాప, మిగిలిన వారందరూ కూడా మరణించినట్టు తెలుస్తుందండి. అయితే సంఘటన స్థలంలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ రెండు కూడా నిర్విరామంగా పనిచేస్తున్నారన్నమాట. వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడాను విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికుల యొక్క భద్రత విషయంలోని తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదని అర్థమవుతుందండి. అయితే ఈ ప్రమాదం పైన మీ కామెంట్స్ ఏంటనేది మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.